గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్లా ఇదే YK47 నేను మీ రాజ్. నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ వివాదం. కోనసీమ సంక్రాంతి ఉత్సవ్ 2026ను ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. భీమవరంలో అడ్వెంచర్ స్కై రైడ్. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి రాయలసీమకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని మంత్రి సవిత విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు సంతోషంగా చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అంజలి ఘటించారు. అనంతరం పోలీస్ దళాలు గౌరవ వందనం సమర్పించారు. రాజకీయాలకు అతీతంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. సూర్యనారాయణకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర ముగిసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గుంటూరు నగరపాలక సంస్థ సౌజన్యంతో నారావారి గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగరవేయడం, ఏడు పెంకులాటతో కూటమి నాయకులు సందడి చేశారు. గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. సంక్రాంతి పండుగ భారతీయ సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు, సంప్రదాయ వేడుకలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో వేమూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్లోని పాత ఏరియా ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవన స్థితిగతులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ ప్రభుత్వాసుపత్రి భవనాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చే దిశగా డయాలసిస్ సెంటర్గా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డోన్ పట్టణంలోనే నాణ్యమైన డయాలసిస్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం VSM కళాశాల ప్రాంగణంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కోనసీమ సంక్రాంతి ఉత్సవ్ 2026ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ప్రజలంతా ఐక్యంగా ఎంతో ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మన సుభాష్ మన రామచంద్రాపురం పేరిట ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల రంగవల్లులు, ఎగ్జిబిషన్ స్టాల్స్ను మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆసక్తిగా పరిశీలించారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు పరిచయం చేస్తూ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎంపీ హరీష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాసను పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాల కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉరదాలపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తనను కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఫ్లెక్సీపై తన ఫోటోను ముద్రించి కూటమి ప్రభుత్వం వికృతానందం పొందుతోందన్నారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి ఊపందుకుంది. ఈసారి సంక్రాంతి వేళ ప్రత్యేకంగా పడవల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్తో పాటు హెలికాప్టర్ రైడ్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్కు చెందిన విహాగ్ సంస్థ పండగ 3 రోజులు ఈ అవకాశం కల్పిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీలో దీనిని ఏర్పాటు చేశారు. రైడ్లో అంతర్వేది ఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్నా చెల్లెల గట్టు, కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్ల అందాలను వీక్షించవచ్చు. టికెట్ ధర 5,000 రూపాయలుగా నిర్ణయించారు.
విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద కేంద్రంలో అధికారులు పాలక మండలి సభ్యులు తనిఖీలు నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులతో కలిసి స్వయంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానంలో వడ్డించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత చర్యలు, వంట విధానం, వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విజయవాడ ఇంద్రకిలాద్రిపై మరో వివాదం చోటు చేసుకుంది. రోజుకో వివాదంతో ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే దుర్గగుడిలో ఈసారి కారు పార్కింగ్ అంశం వివాదానికి దారితీసింది. టోల్ రుసుము వసూలు చేసే సమయంలో భక్తుడికి, ప్రైవేట్ సెక్యూరిటీకి సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం చివరకు భక్తుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భక్తులతో పార్కింగ్ విషయంలో తరచూ వివాదాలకు దిగడం, గతంలోనూ పలువురిపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పార్కింగ్ సిబ్బందిపై ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ సిబ్బంది చర్యలతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు, చండీశ్వరునికి విశేష పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం చేశారు. ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భరత మహాశైలకు విజ్ఞప్తి చిత్రం విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని దర్శకుడు కిషోర్ తెలిపారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని చిత్ర హీరోయిన్ అషికా రంగనాథ్తో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుమలలో నటుడు విజయ్ కుమార్, ఆయన కుమార్తె ప్రీత సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర 5 బొలెరో వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ శాంతి భద్రతలను విజయవంతంగా పర్యవేక్షిస్తుందని, నేరాల నియంత్రణలో వారి సేవలు అభినందనీయమని బీదా మస్తాన్ రావు కొనియాడారు. ఈ వాహనాలను అల్లూరు, దగదర్తి, బిట్రగుంట, కావలి రూరల్ పోలీస్ స్టేషన్, కావలి రూరల్ సర్కిల్ ఆఫీసులకు కేటాయిస్తున్నామని ఎస్పీ అజిత్ వెజెండ్ల తెలిపారు. అమలాపురం నియోజకవర్గంలో సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామాన సందడి నెలకొంది. రోళ్లపాలెంలో కోడి పందాల బర్లు వద్ద పల్లెటూరు వాతావరణం తలపించేలా వేసిన సెట్టింగ్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే కామనగరువు గ్రామంలో కోడి పందాల విజేతలకు 2 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్లను ప్రదానం చేయనున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకు బర్లను సిద్ధం చేశారు. మరోపక్క పట్టణవాసులు పల్లెటూర్లకు తరలి రావడంతో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. కోనసీమ జిల్లా కోమగిరి పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేద పండితులను, సమాజ సేవకులను సత్కరించారు. ప్రతి ఏటా గ్రామం సుభిక్షంగా ఉండాలని సీతారామరాజు వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. వేదాలు సమాజ సేవ గ్రామ అభివృద్ధికి మూలమని, వారిని గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలమనేరు ఆర్టీసీ డిపో పరిధిలో 58 సర్వీసులు నడుస్తున్నాయని డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపారు. పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, కుప్పంకు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పండుగకు భారీ సంఖ్యలో పల్లెటూర్లకు రానున్న వారి కోసం ఇప్పటికే పలమనేరు డిపో నుంచి బస్సులు నడిపిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీలో ప్రయాణించాలని సూచించారు. శ్రీశక్తి పథకంలో చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ డిపో పరిధిలో అభివృద్ధి ఏర్పాట్లు కూడా చేస్తామని డిపో మేనేజర్ అల్తాఫ్ వెల్లడించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల బిగింపు ప్రారంభమైంది. డిసెంబర్ చివరి వారం నుంచి డ్యాంకు సంబంధించిన గేట్లు తొలగించి కొత్త గేట్లను అమర్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మొత్తం 32 గేట్ల తయారీకి సంబంధించి ఏపీ, కర్ణాటక ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్త గేట్ల తయారీకి సంబంధించిన పనులను గుజరాత్కు చెందిన కాంట్రాక్టర్కు అప్పగించారు. ఇప్పటికే 32 గేట్ల తయారీలో 20 గేట్లను 2 వేర్వేరు చోట్ల తయారు చేశారు. మే నెల చివరి నాటికి అన్ని గేట్ల బిగింపు పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 46 ఇళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గిరిజనులకు తాత్కాలికంగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రగ్గులు, దుప్పట్లు, భోజనం అందజేశారు. అధికారులతో చర్చించి గృహాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. పార్కింగ్ చేసిన కారులో వైర్లు షార్టేజ్ అవ్వడం వల్ల ఒక్కసారిగా కారులో నుంచి మంటలు వచ్చాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే నీటితో మంటలను ఆర్పివేశారు. మంటలో కారు పూర్తిగా కాలిపోయిందని, దాదాపు 70,000 రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కారుకు సంబంధించిన పత్రాలు కూడా కారులోనే ఉన్నాయని, అవి కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. కర్నూలు జిల్లా కోడుమూరులో దొంగతనం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని 2 కేటుగాళ్లు బైక్ మీద వచ్చి నగదును దొంగలిచ్చారు. కోడుమూరు స్టేట్ బ్యాంక్లో బంగారం తాకట్టు పెట్టి 1.90 లక్షల రుణం తీసుకున్న కాసిం వలి డబ్బులు తీసుకుని ద్విచక్ర వాహనంలోని బ్యాగ్లో పెట్టాడు. అదే సమయంలో బ్యాంక్లో మరో పని ఉందని బాధితుడు కాసిం వలి లోపలికి వెళ్లి వచ్చేలోపు నగదు అపహరణకు గురైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 గుర్తు తెలియని కేటుగాళ్లు బైక్ మీద హెల్మెట్ ధరించి బ్యాంక్ దగ్గర నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. అమలాపురం పట్టణంలోని విత్తనాల కాలువ గట్టు వద్ద కోడి పందాలను ప్రారంభించారు. కోడి పందాలు ఆడేందుకు పెద్ద ఎత్తున పందెం రాయిలు తరలి వస్తున్నారు. ఎటువంటి కోడి పందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. అయితే పోలీసులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. మార్కాపురం జిల్లాలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం నేటి నుంచి తాత్కాలికంగా నిలిపివేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నెక్కంటి రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టడం వల్ల ఇవాల్టి నుంచి పనులు పూర్తయ్యే వరకు అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించారు. మార్గంలో మరమ్మతులు మరియు మెరుగుదల పనులు జరుగుతున్నప్పుడు సందర్శకులందరి భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడానికి ఈ మూసివేత అవసరమని తెలిపారు. మరమ్మతుల పనులు పూర్తి అయ్యాక యథావిధిగా దర్శనం ఉంటుందని, పునః ప్రారంభ తేదీని తెలియజేస్తామని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా మసూలా బే పార్క్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు 11 మందితో నూతన కమిటీ ఏర్పడగా తొలి సమావేశం మచిలీపట్నంలో నిర్వహించారు. బీచ్తో పాటు మచిలీపట్నం సర్వతోముఖాభివృద్ధి కోసం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని నూతన అధ్యక్షులు శ్రీనివాస్ చంద్ తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 11 మందిని ఎంపిక చేసి కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం జరిగిందన్నారు. వీరంతా స్వచ్ఛందంగా బీచ్ మరియు మచిలీపట్నంతో పాటు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నారు. కోళ్ల పెంపకంలో రాణిస్తూ ఓ మహిళ ఆదర్శంగా నిలుస్తోంది. 20 ఏళ్లుగా కోళ్ల పెంపకం చేస్తూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం రస్తుంబాద గ్రామానికి చెందిన రత్నకుమారి 20 ఏళ్లుగా కోడి పుంజులు పెంచుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. రకరకాల జాతుల కోళ్లు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. చేనేతలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు. చేనేత పరిశ్రమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు. అమరావతి మండలం కర్లపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్డు వేయాలని మంత్రిని అక్కడి రైతులు అడిగారు. రైతులు అడిగిన వెంటనే వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశించారు.
అన్ని దేశాలు రాష్ట్రాల్లో అమెరికా అధ్యక్షులు ట్రంప్ పాలనపై తిరుగుబాటు మొదలైందని, ఆయన నాయకత్వం ఒక రాక్షస పాలనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా తిరుపతిలో డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెనజువెలా అధ్యక్షులు ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని, అది అత్యంత అమానుష చర్యగా పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు నిక్షేపాలున్న వెనజువెలాపై అమెరికా కన్నుపడిందని ఆరోపించారు. సొంత గడ్డపైనే ట్రంప్కు మద్దతు లేదని ఎద్దేవా చేశారు సిపిఐ నారాయణ. శాంతియుతంగా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఏలూరు జిల్లా కుక్కనూరు ఎస్ఐ రాజారెడ్డి సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు పెంచినట్లు వెల్లడించారు. పండగ పేరిట అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ ఎదుట సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 50 మంది పోలీసులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ సంప్రదాయ దిస్మా నృత్యం చేసి అందరినీ అలరించారు. అనంతరం భోగి మంటలను వెలిగించి పండుగను శుభారంభం చేశారు. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామికి మరోసారి నిరసన సెగ తగిలింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో మంత్రి వివేక్ పర్యటనను రైతులు అడ్డుకున్నారు. రైతు భరోసా అమలు, రుణమాఫీపై ఫ్లెక్సీలతో మంత్రిని అడ్డుకొని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్విని, శ్రీభరత్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆయా పోటీలను సీఎం అలాగే కుటుంబ సభ్యులు తిలకరించారు. అనంతరం విజేతలకు చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ కోసం సొంతలకు వెళ్లే వారితో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్లు ఉండగా విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల కోసం 11 టోల్ బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిజీగా ఉండే మన రాజకీయ నేతలు సంక్రాంతి సందర్భంగా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. గుర్తుకొస్తున్నాయంటూ తమ చిన్ననాటి జ్ఞాపకాల మధుర స్మృతుల్లోకి జారుకున్నారు. తిరుపతి వరసిద్ధి వినాయక స్వామి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొని చిన్న పిల్లాడిగా మారిపోయారు. సహచరులతో కలిసి గోళీలు, బొంగరాలాట ఆడారు. ఆడుతున్నంత సేపు ఆయన ముఖంలో ఆనందం తొణికిసలాడింది. భానుప్రకాష్ రెడ్డి గోళీలు, బొంగరాలు ఆట ఆడడం చూసి అక్కడి వారు సంబరపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో అడ్వెంచర్ స్కై రైడ్ సరికొత్త అనుభూతినిస్తోంది. ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారామోటర్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలి రైడ్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సాహసోపేతంగా రైడ్ చేసి స్థానిక నాయకులను, ప్రజలను, యువతను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సందర్భంగా భీమవరం ఇచ్చేసిన అతిథులకు సాంప్రదాయ పోటీలతో పాటు కొత్తగా పారామోటర్ ఏరియల్ అడ్వెంచర్ను పరిచయం చేస్తున్నామన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలను ఉత్సాహపరిచేందుకు, ఇటువంటి సాహస రైడ్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తొలి రైడ్ మన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అర్హులైన లబ్ధిదారులకు టిట్కో గృహాలు కేటాయిస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై ఉన్న టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఫిబ్రవరిలో మరో 500 మందికి ఇల్లు అందజేస్తామన్నారు. టిట్కో గృహాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు పేద ప్రజల సొంతింటి కల నెరవేరుస్తా అన్నారు. గృహాలను తీసుకున్న లబ్ధిదారులు వెంటనే నివాసం ఉండాలని సూచించారు. బీబీజీ రాంజీ పథకంతో కూలీల పని దినాలు పెరగడంతో పాటు ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుందన్నారు. పనుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పథకం కోసం గతంలో కంటే అదనంగా 17,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. తెలంగాణలో ఈ పథకం అమలుకు అదనంగా 340 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఆంక్షలు ఏమాత్రం పట్టించుకోకుండా కోడి పందాలు నిర్వహించారు. సుమారు 2 గంటల సేపు సాగిన కోడి పందాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పందెం రాయిలు పరుగులు తీశారు. సంక్రాంతి పండుగ పేరుతో గ్రామాల్లో ఎవరైనా కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో కోడి పందాలు, పేకాట, జూద క్రీడలకు పాల్పడిన రోడ్లపై రేజ్ డ్రైవ్ చేస్తూ అల్లర్లకు పాల్పడిన చట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో వీధి కుక్కల దాడుల విషయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కుక్కలు కరవడం వల్ల పిల్లలు, వృద్ధులు ఎలాంటి ప్రమాదానికి గురైనా దానికి సంబంధించిన నష్టపరిహారం రాష్ట్రాలు చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది ధర్మాసనం. ఇటీవల వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు రేబీస్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను జనవరి 19న నిర్వహించనున్నారు. నబీర్ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్లో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ ప్రస్తుతం జేపీ నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తే అదే రోజున ఫలితం ప్రకటించనున్నట్లు సమాచారం. బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కె లక్ష్మణ్ అధికారికంగా అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్ భయాల వేళ ముదుపర్ల లాభాల స్వీకరణ వంటివి ప్రభావం చూపాయి. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ స్టాక్స్లో అమ్మకాలతో సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 25,603 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 250.48 నష్టంతో 83,627 వద్ద ముగియగా నిఫ్టీ 57.95 పాయింట్ల నష్టంతో 25,732 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, L&T, రిలయన్స్ ఇండిగో, మారుతి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐసిఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమా సెన్సార్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ జారీపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ విధించిన స్టేను సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ కేవిన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై జనవరి 19న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హిలీ సంచలన ప్రకటన చేశారు. తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. మార్చి నెలలో భారత జట్టుతో జరగబోయే హోమ్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యల కారణంగా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఇక తన కెరీర్లో ఇప్పటి వరకు 7,000కు పైగా పరుగులు సాధించారు. జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమాపై తమిళనాడు యూత్ కాంగ్రెస్ నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. చరిత్రను వక్రీకరించి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా సినిమాను చిత్రీకరించారని ఆరోపించింది. శివకార్తికేయన్ పాత్ర, ఇందిరాగాంధీని కలిసిన సన్నివేశాలు ఊహాజనితమని, చరిత్రలో జరగని సంఘటనలతో సినిమాను రూపొందించారని సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. 1965 నాటి హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా క్లైమాక్స్లోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాల సినిమా రిలీజ్ కానుంది. 2004లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డియర్ రోల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యి తారక్ అభిమానులను నిరాశపరిచింది.
అయితే ఇప్పుడు మళ్ళీ ఈ నెల 26న సినిమా రిలీజ్కి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అభిమానులు మరోసారి థియేటర్లలో ఈ సినిమాను చూసి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.